She's not angel. She's a devil. పెళ్లి పుస్తకం ఇంతకు ముందు ఎన్నోసార్లు ఇదే ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించుంటావు. కానీ ఇప్పుడు నందు భార్యగా ఈ ఇంటి దీపంగా మారినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేనేదో కొత్త మనిషిలా ప్రతి విషయాన్ని సెంటిమెంటల్గా ఫీల్ అవుతారేంటండి? ఈ పెళ్లి జరిగింది సిద్ధు కోసమని మీరు మర్చిపోతున్నారా? ఎవరికోసమైతే ఏంటి సాక్షి, నీ మెడలో ఉన్న తాళి నిజం. నువ్వు ఈ ఇంటి కోడలయ్యావన్నది కూడా నిజమే కదా. వదిలేండి. అందరి ముందు ఈ విషయం గురించి ఎంత తక్కువ డిస్కస్ చేస్తే అంత మంచిది. ఏంటి వదిలేసేది? నా కోసం పెళ్లి చేసుకోవడం అంటే జస్ట్ తాళి కట్టడం మాత్రమే అనుకున్నారా? వైఫ్ అండ్ హస్బెండ్ ఎంత హ్యాపీగా ఉంటారో మీ ఇద్దరు కూడా అంతే హ్యాపీగా ఉండాలి. పెళ్లి తర్వాత రిసెప్షన్ ఉంటుంది కదా, అది గ్రాండ్ గా చేద్దాం. అప్పుడైనా అంకుల్ ఆంటీకి పెళ్ళైన ఫీలింగ్ వస్తుందేమో. కరెక్ట్. రిసెప్షన్ ప్లాన్ చేద్దామా? అవన్నీ అవసరం లేదు సిద్ధు. అయినా ఫీలింగ్స్ అన్నవి హంగులు ఆర్భాటాల వల్ల రావు. అందరి ఇష్ట ప్రకారం పెళ్లి జరిగింది. దీనికి మళ్ళీ రిసెప్షన్ అది ఎందుకు? అది కాక ఫంక్షన్ ఏదైనా జరిగితే చెడగొట్టడానికి మన శత్రువులు కూడా సిద్ధంగా ఉంటారు. సరే అయితే ఫంక్షన్ ఏం వద్దులే. అల్లుడు గారు, ఇది మీకోసమే. ఏంటండి ఇది? ఎందుకు ఇవన్నీ? నా కూతురికి పెళ్ళైతే అల్లుడికివ్వాలని ఎప్పుడో చేయించి పెట్టాను బాబు. ఏంటమ్మమ్మా, కట్నమా? కాదు కాదు, నా కూతుర్ని పెళ్లి చేసుకున్నందుకు మీ పప్పాకి ఇస్తున్న చిన్న బహుమతి. పప్పా, నువ్వు కూడా అమ్మకి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. మీ పప్పా కాదురా, నా కూతురు లాంటి సాక్షికి నేను బహుమతిస్తాను. తీసుకోమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఆంటీ? ఎందుకేంటమ్మా, నా కూతురి స్థానంలో వచ్చి దాని పాపాల్ని చేదు జ్ఞాపకాల్ని చెరిపేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. నా పుట్టింటి వాళ్లు పెట్టిన పాత నగని అభిలాష కోసం మార్పించి కొత్తగా చేయించాను. కాని ఇదిచ్చే అర్హత, అవకాశం రెండింటినీ ఆ పాపిష్టిది దూరం చేసుకుంది. అమ్మమ్మ, ఆ టాపిక్ వద్దని చెప్తున్నానా? లేదు నాన్న, ఇక మాట్లాడ్ను. అమ్మ సాక్షి, ఆ ఉంగరం అందుకే నీకిస్తున్నానమ్మా. నందు ఎప్పుడూ నన్ను అమ్మలా చూసుకుంటాడు కనుక ఈ బహుమతిని మెట్టినింటి కానుకనుకోమ్మా. ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోండి. ఏంటిద్దరు అలా చూస్తున్నారు? ఉంగరాలు మార్చుకోండి. గుడి దగ్గర పెళ్ళైంది, ఇంట్లో రిసెప్షన్ కూడా అయిపోయింది. ఇద్దరు అమ్మమ్మలు అమ్మ పప్పకి గిఫ్ట్లు ఇచ్చారు.
ఇప్పుడు ఇద్దరికి కలిపి నేను కూడా ఒక గిఫ్ట్ ఇస్తాను. మిస్టర్ అండ్ మిస్సెస్ నందగోపాల్. వన్ సెకండ్, ఒక ఇంపార్టెంట్ కరెక్షన్ మర్చిపోయాను. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. తీసుకోండి. టెడ్డీ, ఈ డ్రాయింగ్ లో ఉన్నట్టే మా ముగ్గురికి కలిపి ఒక ఫోటో తీ. ఓకే. అంకుల్, ఆంటీ, స్మైల్ ప్లీజ్. వెరీ నైస్. పప్పా, ఫోటో బాగుంది కదూ? అమ్మా చూడు. అమ్మమ్మలు, ఈరోజు మా అమ్మ పప్పల పెళ్లి రోజు కాబట్టి స్పెషల్గా ఫుడ్ని ప్రిపేర్ చేయాలి. మీకు నచ్చిన బెస్ట్ డిష్ చేయండి. టేస్ట్ సూపర్గా ఉండాలి. సరే పెళ్లి పెద్దగారు, మీరు చెప్పినట్టే చేస్తాం. పదండి. ఆ బ్యాగ్ ఏంటి అక్కడ పెట్టారు? ఆ బ్యాగ్ ఎక్కడికి? ఈ ఇంట్లో నువ్వు గెస్ట్ కాదమ్మా. పప్పా నువ్వు ఒకే రూమ్ లో ఉండాలి. నా కూతురు మెళ్ళో 3 ముళ్ళు పడ్డాయే గాని మనసులో మాత్రం ఇంకా దూరం ఉంది. ఇద్దరికి ముడిపెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు నా మనోడు. ఆ దూరం కూడా వాడే చెరిపేస్తాడని నాకు నమ్మకం ఉంది. సాక్షి, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండి ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. కానీ నీ మెడలో తాళికి, మన పెళ్ళికి సిద్ధునే సాక్ష్యంగా ఉన్నాడు. వాణ్ణి దాటి మనం ఏ నిర్ణయం తీసుకోలేం. నేను చెప్పకుండానే నా మనసులో భావాలు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఇష్టం లేకుండా మీరు కట్టిన తాళి నా మెడకి, నా జీవితానికి కూడా భారంగా మారుతుందేమోనని భయంగా ఉంది. నీ భయం, బాధ నేను అర్థం చేసుకోగలను సాక్షి. అలా అని పరిష్కారం పలానా అని కూడా నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. కొన్ని రోజులు సిద్ధు కోసం మనం సఖ్యతగా ఉన్నట్టు నటించడం తప్ప ఇంకా వేరే దారి లేదు. పెళ్ళంటే సిద్ధుకి మనిద్దరినీ కలిపుంచే బంధం అని అర్థం చేసుకున్నాడే తప్ప అభిప్రాయాలు, ఆలోచనలు కలవాలి, అప్పుడే భార్యాభర్తలు కలిసి ఉంటారని వాడికి తెలీదు.
అన్నీ తెలిసిన వాడే అయితే నన్ను అమ్మ అని పిలిచేవాడు కాదు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతే నా కోసం ఇల్లు వదిలి వచ్చేవాడు కాదు. సిద్ధుకి మనుషుల్ని ప్రేమించడం మాత్రమే తెలుసు. మీకు ఆ ప్రేమని అర్థం చేసుకోవడం మాత్రం రాదు. ఇప్పుడు నా గురించి ఎందుకు సాక్షి? ఇంత జరిగిన తర్వాత మీ గురించి కాక ఇంకెవరి గురించి మాట్లాడాలి? నేను ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేకపోవడం వల్లే కదా సమస్య మొదలైంది. గుర్తొచ్చిన ప్రతిసారి ఇలా గతాన్ని తవ్వుకోవడం వల్ల తప్పులు బయటపడతాయి తప్ప పరిష్కారం కనపడదు సాక్షి. చూడండి, మీరైనా నేనైనా సిద్ధు కోసమే ఆలోచిస్తాం. ఆ ఒక్క విషయం తప్ప మనకి మ్యాచ్ అయ్యే క్వాలిటీ ఏ ఒక్కటి లేదు. అనుకోకుండా జరిగిన పెళ్లి ఎంతవరకు మన కథను తీసుకెళ్తుందో తెలియదు, కానీ ఉన్నంత కాలం మాత్రం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. మీ అనవసరమైన కోపాన్ని నా మీద చూపించే ప్రయత్నం చేయకండి. సాక్షికి నందుకి పెళ్లి జరిగితే బావుంటుందని నేను కోరుకున్నాను. ఇప్పుడు కోరిక తీరినా వీళ్ళ మధ్య దూరం కరిగేలా లేదో. ఈ మనస్పర్ధలు పోవాలంటే అసలు నందు ఎందుకు సాక్షిని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని కోరుకున్నాడో చెప్పాలి. రే కళ్యాణ్, నీ స్టైల్కి ఈ డ్రెస్సింగ్కి హారిక ముందు వలలో, ఆ తర్వాత ఒడిలో పడిపోవడం ఖాయం. ఎప్పుడూ లేంది సర్ప్రైజ్ అని ఇంటికి పిలిచింది. ఎలాంటి డ్రెస్లో దర్శనమిస్తుంది, నా కోసం ఏం స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తుందో. ఇదేంటి ఇక్కడుంది? ఇదంతా నిజమేనా లేక నా భ్రమ? ఓ షిట్, ఇది నిజమే. అభి ఇక్కడికి ఎలా వచ్చింది? సర్ప్రైజ్ అని చెప్పి హారిక నాకు ఈ రేంజ్లో షాక్ ఇచ్చిందేంటి? ఇదంతా తెలిసి చేసిందా లేక అభి హారిక హెల్ప్ తీసుకుందా? ఏంటి కళ్యాణ్ అలా చూస్తున్నావు? తను నీ అభిలాషని. ఎలా ఉంది సర్ప్రైజ్? హై వోల్టేజ్ వైర్ మీద డాన్స్ చేసినట్టుంది. అభిలాష ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వే తీసుకొచ్చావా? నువ్వు నాకు సపోర్ట్ చేస్తావనుకుంటే అభికి హెల్ప్ చేస్తున్నావేంటి? వాట్ ఈస్ దిస్ హారిక? కామ్ డౌన్ కళ్యాణ్, టెన్షన్ పడొద్దు. నువ్వు అనుకుంటున్న దానిలో సగం నిజం ఉంది, సగం అబద్ధం ఉంది. నాతో రా, చెప్తాను. మీరైనా నేనైనా సిద్ధు కోసమే ఆలోచిస్తాం. ఆ ఒక్క విషయం తప్ప మనకి మ్యాచ్ అయ్యే క్వాలిటీ ఏ ఒక్కటి లేదు. భారతి గారు ఏం ఆలోచిస్తున్నారు? సాక్షి నందు మాట్లాడుకోవడం నేను కూడా విన్నానండి. వాళ్ల మనసుల మధ్య దూరం, సఖ్యత లేని సంసారం గురించి ఆలోచిస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది. నా కూతురు నందు లాంటి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకున్నాను. ఆ కోరిక ఫలించిందే కాని కూతురి భవిష్యత్తు ఎలా ఉంటుందనే కొత్త బెంగ మొదలయింది. బొమ్మల పెళ్లిలా ముహూర్తబలం చూడకుండా తాళి కట్టించాం. రాహుకాలం, యమగండం ఏమైనా ఉంటే అది నా కూతురు జీవితం మీద ప్రభావం చూపిస్తుందేమోనన్న భయం నాకు పట్టుకుందండి. సిద్ధు కోసం పెళ్లి చేసుకున్న నందు ఏదో ఒకరోజు నా కూతురు మెడలో తాళిని లెక్క చేయకుండా బయటికి పొమ్మంటే మా గతేంటి? భారతి గారు, మీరు బాధపడకండి. మీరు భయపడుతున్నట్టు ఏదీ జరగదు. మా నల్లుడి మీద నాకు ఆ నమ్మకం ఉంది.
సాక్షి కోసం కాకపోయినా సిద్ధు కోసమైనా మిమ్మల్ని ఎక్కడికి పంపించలేడు. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకముందు నేను అదే ధైర్యంతో ఉన్నానండి. కాని ఎప్పుడైతే నందు ఆవేశం ఆలోచన తెలిసిందో అప్పుడు మా అభిప్రాయం మారింది. అదే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణమయ్యింది. కారణం మీరనుకుంటున్నది కాదు. నిజం తెలిసినా చెప్పలేని స్థితిలో నేనున్నాను. భారతి గారు, గతం గతః. ఇక నుండి పరిస్థితులు మారుతున్నాయంటున్నాను కదా. ఏంటమ్మమ్మలు, ఏదో సీరియస్ డిస్కషన్ అవుతున్నట్టుంది. అవ్వదు. అసాధ్యం అనుకున్న పెళ్లిని సుసాధ్యం చేసి చూపించావు కదా. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంది? పెళ్ళైపోయింది కదా. అమ్మా పప్ప ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్. అలా అని మనం అనుకుంటే సరిపోదు సిద్ధు. వాళ్ళనుకోవాలి, అలా ప్రవర్తించాలి. పెళ్లి చేసిన నువ్వే వాళ్ళ మధ్య దూరాన్ని కూడా చెరిపేయాలి. దూరం ఏంటి? ఇద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు. కాకపోతే సడన్ గా పెళ్ళయ్యేసరికి కొంచెం షాక్ లో ఉన్నారు. మీరు కంగారు పడి వాళ్ళని కంగారు పెట్టకండి. సిద్ధు మాటలకేం గాని మీరు భయపడుతున్నట్టు మాత్రం జరగదండి. నందు చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. మళ్ళీ ఆ పొరపాటైతే చేయడు. ఏ సిద్ధు కోసమైతే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారో ఆ సిద్ధు కోసమే కలిసుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. ఈ డ్రాయింగ్ ఏంటి ఇక్కడుంది? అంటే అమ్మ పప్పాలకి ఈ గిఫ్ట్ నచ్చలేదా? అంటే అమ్మమ్మలు డౌట్ పడుతున్నట్టు అమ్మ పప్ప దూరంగానే ఉంటున్నారా? వాళ్ళిద్దరూ నవ్వుతూ ఉంటేనే ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు. అమ్మ పప్పాల్ని బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా చేయాలి? ఎస్, పప్పా, అమ్మా, పప్పా, అమ్మా. ఏమైంది సిద్ధు? ఏంట్రా సిద్ధు, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు ఆ ల్యాప్టాప్ పక్కన పెడితే అప్పుడు చెప్తాను. సరే చెప్పు. నువ్వు, అమ్మ, నేను మనం ముగ్గురం బయటికి వెళ్దాం. బయటికా? ఎందుకు? ఎందుకేంటి పప్పా? మీ ఇద్దరికి పెళ్లి చేసినందుకు నాకు ట్రీట్ ఇవ్వరా? ఇప్పుడు కాదురా, నాకు చాలా పెండింగ్ వర్క్ ఉంది. ఇది ఫినిష్ చేయకపోతే హరిప్రసాద్ తాతయ్యకి చాలా కోపం వస్తుంది. కావాలంటే మీ అమ్మతో వెళ్ళు. నాకు మాత్రం పనులేం లేవనుకున్నారా ఏంటి? మీకు ఆఫీస్ వర్క్ ఉంటే నాకు కిచెన్ వర్క్ ఉంది. కిచెన్ వర్క్ చేయడానికి ఇద్దరు అత్తయ్యలు ఉన్నారు కదా. అలా అయితే మీకు హెల్ప్ చేయడానికి ఆఫీస్లో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. అమ్మా, పప్పా, ప్లీజ్ ఆపండి. నేను పార్టీ అడుగుతుంటే మీరిద్దరు ఎందుకు ఫైట్ చేసుకుంటున్నారు? అసలు మీ ఇద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా? లేదంటే నేను చచ్చిపోతానని భయపడి పెళ్లి చేసుకున్నారా? భయము ఇష్టం రెండు. నాకెందుకో ఇష్టం కన్నా భయంతోనే ఒప్పుకున్నారు అనిపిస్తుంది. అదే నిజమైతే మీకు చెప్పకుండా మళ్ళీ ఆ కొండపైకి వెళ్ళి అక్కడి నుండి నేను... సిద్ధు, ఇంకెప్పుడు అలా మాట్లాడకురా. మేమిద్దరం ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నామని అప్పుడు చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మీ పాప చెప్పింది నిజం సిద్ధు. కాకపోతే నువ్వు కొండ చివరి నుండి మాట్లాడుతుంటే నీకేమవుతుందోనని భయం కూడా ఉంది. సరే, నేను మీ ఇద్దరు మాటలు నమ్ముతాను. మీరు నా మాటలు కూడా వినండి. ఇప్పుడు కాదురా,
వేరే రోజు ప్లాన్ చేసుకుందాం. కాదు, ఈ రోజే. ఫోన్లే బాబు, సిద్ధు అడుగుతున్నాడు కదా, వెళ్ళిరండి. ఆ, వంట పనులు మేం చూసుకుంటాంలే సాక్షి. సిద్ధం తీసుకుని బయటకు వెళ్ళండి. అలా సైలెంట్ గా ఉండద్దు. అవుననో కాదనో ఏదో ఒకటి మాట్లాడండి. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే ఒకరిని మించి ఒకళ్ళు లవ్ చేస్తారు అనుకున్నాను, కానీ నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు. అదే పెళ్లి కాకముందు అమ్మని ఏం అడిగినా ఎప్పుడూ నో చెప్పలేదు. మాకన్నా పప్పాకి ఆఫీస్ వర్క్ ఎక్కువ కాదు, కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. మీ పంతాల కోసం పసోడిని ఏడిపించడం న్యాయమా? సిద్ధు, వాళ్ళు తీసుకెళ్ళకపోతేనే నువ్వు, నేను, చిన్నమ్మమ్మ మన ముగ్గురం వెళ్దాం. నేను మీతో రాను. వెళ్తే అమ్మా పప్పాలతోనే వెళ్తాను, లేదంటే ఇంట్లో ఫుడ్ కాదు కదా, వాటర్ కూడా తాగను. వాడితో వాదనెందుకు, తీసుకెళ్ళొచ్చు కదా. అమ్మమ్మ, నువ్వేం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు, నా మీద ప్రేమ లేనప్పుడు ఎవరు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. వాళ్ళకి నచ్చినట్టు నేను ఉండాలి తప్ప నాకు నచ్చినట్టు వాళ్ళు ఉండరు. ప్లే స్టేషన్ గేమ్స్ అడిగానా? జస్ట్ ఒక రెస్టారెంట్కి వెళ్ళి పార్టీ ఇవ్వమంటున్నాను. అది కూడా తప్పే అంటే ఇక నేనేం మాట్లాడలేను. పేరెంట్స్తో మా ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, నాకు మాత్రం ఆ అదృష్టం లేదనుకుంటాను. అంతా నా బ్యాడ్ లక్ అనుకుంటాను. ఆ, వద్దు సిద్ధు, నువ్వేమనుకోవద్దు. నిన్ను నేను తీసుకెళ్తాను. నేను కాదు, మేము అని చెప్పండి. ఆ, అదే మేము. కాదు, మన ముగ్గురం కలిసి వెళ్దాం. నిజంగానా? యా సిద్ధు, నీకన్నా మాకేది ఎక్కువ కాదు. కమాన్, వెళ్ళొస్తాం. వెళ్ళమ్మా. నీ ఈగో పక్కన పెట్టి ఇష్టం ఉన్నట్టు నటించు. తను ఏమన్నా సరే సైలెంట్గా విను. అభి, ఆగభి. చెయ్యి వదులు హారిక. నన్ను వద్దనుకున్న మనిషి కళ్ళ ముందు ఉండడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.